దర్శక దిగ్గజ ఎస్ఎస్ రాజమౌళిపై కేసు నమోదైంది. వానర సేవా సంఘం హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయన్నట్టు సరూర్ నగర్ పోలీస్ స్టేషన్లో పిటిషన్ వేశారు. ఈ మేరకు సరూర్ నగర్ పోలీసులు ఎస్ఎస్ రాజమౌళిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. నవంబర్ 15న గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ ఒకటి జరిగిన విషయం అందరికీ తెలిసిందే. ఆ ఈవెంట్లో భాగంగా అక్కడ ఏదైతే పెద్ద ఎత్తున టైటిల్ అనౌన్స్మెంట్ కోసం దానికి సంబంధించిన వీడియో కోసం ఎల్ఈడి స్క్రీనింగ్స్ అనేది ఏర్పాటు చేశారు. ఈ దేశంలో ఉన్న బెస్ట్ స్క్రీనింగ్స్ అన్నీ అక్కడ ఏర్పాటు చేశారు. అయితే దానికి సంబంధించి అక్కడ వీడియో అనేది చాలా స్ట్రక్ అయింది. అంటే కాస్త అనుకున్న సమయంలో ఆ వీడియో అనుకున్నట్టు ప్లే కాలేదు. దానికి సాంకేతిక కారణాలు ఉన్నాయి. పవర్ సరిపోలేదు, అలాగే కొన్ని విఎఫ్ఎక్స్లో ఉన్న సాంకేతికాలు కావచ్చు, లేదా ఇతర అంశాలు కావచ్చు. మొత్తం మీద ఆ తరుణంలో ఎస్ఎస్ రాజమౌళి కొన్ని వ్యాఖ్యలు చేశారు. అయితే అక్కడ ఆ వీడియో ప్లే చేయడానికి ముందే రైటర్ విజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ రాజమౌళి ఇన్ని అద్భుతాలు చేయడం వెనకాల హనుమంతుని ఆశీస్సులు ఉన్నాయని, లార్డ్ హనుమాన్ రాజమౌళి వెనుక ఉండి నడిపిస్తున్నారని ఆయన మాట్లాడారు. అయితే అక్కడ వీడియో స్ట్రక్ అయిన తర్వాత కొంతసేపు అక్కడ టెక్నికల్ టీం మొత్తం దాన్ని సంకేతాలను లోపించి దాని తర్వాత దాన్ని ప్లే చేశారు. ఆ ప్లే అయిన తర్వాత ఎస్ఎస్ రాజమౌళి దాని గురించి మాట్లాడుతూ కొన్ని వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా తాను దేవుడిని నమ్మను అని చెబుతూనే తన తండ్రి గారు పైకొచ్చి, అంటే తన తండ్రి గారు స్టేజ్ మీద మాట్లాడుతూ ఎస్ఎస్ రాజమౌళి వెనకాల హనుమంతుడు ఉన్నాడు అన్న మాటలను, హనుమంతుడు నిజంగానే ఉంటే ఇలానే చేస్తారా, ఇలా జరుగుతుంటే చూస్తూ ఊరుకుంటారా అన్నట్టు వ్యాఖ్యానించారు. అంతేకాకుండా తన భార్య రమా రాజమౌళి గురించి కూడా ప్రస్తావిస్తూ తాను హనుమాను వీరభక్తురాలని, తన సమస్యలను హనుమాన్తో డైరెక్ట్గా చెప్పుకుంటూ కొన్ని సందర్భాల్లో హనుమంతో తనలో తానే మాట్లాడుకుంటుంది అన్నట్టు కూడా వ్యాఖ్యానిస్తూ ఇన్ని జరుగుతుంటే నిజంగా హనుమాన్ ఉంటే ఇలా జరగనిస్తాడా ఈవెంట్ను అన్నట్టు ఆయన వ్యాఖ్యానించారు. ఇక్కడే ఆయన మాటలతో చాలామంది ఆశ్చర్యపోయారు. రాజమౌళి ఏంటి ఒక స్టేజ్ పైన ఇలా మాట్లాడడం ఏంటి అని అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. ఆ తర్వాత రాజమౌళి సినిమా గురించి, వారణాసి టైటిల్ గురించి, అక్కడ జరుగుతున్న ఏదైతే డీటెయిలింగ్ గురించి చెప్తూ అందరినీ మెప్పించాడు. ఆ తర్వాత జరిగిన పరిణామాలే ఇప్పుడు ఆయనపై కేసు నమోదు చేసేలా చేశాయి. ముఖ్యంగా వానర సంఘం సభ్యులైతే హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా హనుమాన్పై అనుచిత వ్యాఖ్యలు చేశాడు ఎస్ఎస్ రాజమౌళి అన్నట్టు సరూర్ నగర్ పోలీస్ స్టేషన్లో పిటిషన్ ఇచ్చారు. మరి ఈ పిటిషన్ తర్వాత కేసు నమోదు చేశారు పోలీసులు. మరి ఈ ఎఫ్ఐఆర్పై, ఈ కేసుపై రాజమౌళి స్పందిస్తారా, ఎలా రియాక్ట్ అవుతారు, దాని పర్యవసానాలను ఎలా ఎదుర్కొంటారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అంతేకాకుండా మరి తను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటూ ఏదైనా వీడియో రిలీజ్ చేసి హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా చేసిన ఆయన వ్యాఖ్యల పట్ల తను అపాలజీ చెప్తారా లేదా అనేది వేచి చూడాలి. మొత్తం మీద రాజమౌళిపై కేసు అనేది ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.